ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. పెళ్ళంటే ఓ నెల రోజుల ముందు నుంచే హడావిడి ఉంటుంది. పెళ్లి మండపం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. పెళ్లి పనులు చేయడానికి అసలు ఎంత టైం అయినా సరిపోదు. అందులో ఒకరికి పెళ్లి చేయడానికి సంబంధాన్ని చూడడమే కష్టంగా మారిన ఈ రోజుల్లో ఓ వృద్ధుడు ఏకంగా 17 మందికి ఒకేసారి వివాహాలు జరిపించాడు. ఓ వృద్ధుడు తన 17 మంది మనవళ్ళ పెళ్లి ఒకేసారి చేశాడు. 12 మంది మనవరాళ్ళు 5 మనవళ్లకు ఒకే రోజు వివాహం జరిపించాడు. వినడానికి వింతగా ఉన్నా జరిగింది ఇదే. ఈ పెళ్లిళ్లు రాజస్థాన్ బీకానేర్ జిల్లాలో జరిగాయి. బీకానేర్ జిల్లా నోఖా మండలం లాల్ మదేసర్ గ్రామంలో నూర్జారామ్ గోధారా అనే వ్యక్తి ఉన్నారు. ఈ గోధారా గ్రామ పెద్ద. అయితే సూర్జారామ్ వారసులంతా ఉమ్మడి కుటుంబంగా నివసిస్తున్నారు. అయితే ఆ కుటుంబంలో పెళ్లికి ఎదిగిన సూర్జారామ్ మనవరాళ్ళు మొత్తం అందరూ కలిపి 17 మంది ఉన్నారు. వీరందరికీ విడివిడిగా వివాహం జరిపించడం ఖర్చుతో కూడుకున్న పని అనుకున్నారో ఏమో కానీ అందరికీ ఒకేసారి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. అనుకున్నట్లుగానే వారందరికీ ఒకేసారి వివాహం జరిపించారు. అంతేకాదు 17 మంది పెళ్లిళ్లకు ఒకే ఆహ్వాన పత్రికను సిద్ధం చేశారు. అందరి పేర్లు అందులోనే ముద్రించారు. ఇక అనంతరం బంధువులను పిలిచి 5 మనవళ్లకు పెళ్లి చేశారు. ఇక మరుసటి రోజు 12 మంది మనవరాళ్లకు వివాహం జరిపించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఇలా ఒకే ఇంట్లో సామూహిక వివాహాలు జరగడం ఈ ప్రాంతంలో ఇదే మొదటిసారి అని స్థానికులు అంటున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని